ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న మనకు ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే మనము వాటన్నిటినీ సహించుదాం. మనము ఎంత అవమానమును పొంది ఉన్నామో అంతకు రెట్టింపు ఘనత మన యేసయ్య మనకు దయచేయగలరు. శ్రమలను చూసి కృంగిపోవద్దు. సహోదరుడా, సహోదరి, ధైర్యంగా ఉండాలి. యేసయ్య మన పట్ల జాలి చూపే దేవుడు, కరుణగల దేవుడు. యేసయ్య మన కొరకు ఎన్నో మేళ్ళు మన కొరకు దాచి ఉన్నారు. కొంతకాలం ఈ శ్రమలన్నీ ఓర్చుకుందాం, సహించుదాం. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగించే వరకు సహనం కలిగి ధైర్యంగా ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. అయ్యా, మీరు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారి, మీకు స్తోత్రములు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో తెలియజేసిన రీతిగా మీ అవమానకు బదులుగా రెట్టింపు ఘనత నొందుదురు అని వాక్యము ద్వారా సెలవిచ్చినారు. నాయన, అయ్యా, మేము ఎంతగా అవమానపడ్డామో అంతకంటే అత్యధికమైన రెట్టింపు ఘనతను, రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు దీవెనలు కలుగజేసేవారివి తండ్రి. శ్రమలు, కష్టాలు, వ్యాధులు, బాధలు, నిందలు, అవమానములు కలిగినప్పుడు సహించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి. ఓర్చుకునే వారిగా ఉండాలి. మేము నమ్ముకున్న మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు. నా దేవుడు నాకున్న సమస్యలన్నీ తీర్చి నాకు సమృద్ధి దయచేయగలడు అని నమ్మాలి. మన విశ్వాస జీవితం మరింత బలంగా ఉండాలని, ఆ దయగల దేవుడు మన పట్ల ఆశ్చర్యక్రియలు కనపరిచే వరకు వేచి ఉందాం. ఆయన కృప మనకెల్లరకు సదాకాలం తోడేండునుగాక. ఆమేన్.